నూతనంగా కొంతమంది బిడ్డలు వచ్చారు. వారి గురించి తర్వాత ప్రేయర్ తర్వాత నేను వారికి కలుస్తాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త ఒక చిన్న మాట చదివి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23-24 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. 18:23-24. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఎప్పుడు అతని యొద్దకు తేబడెను. చదువుకున్న లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడను గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, చదువుబడి లేఖన భాగం ద్వారా నాతో మీరు మాట్లాడండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించే మనస్సు, ఆత్మనాథ మీ కృపచేత మీరు అనుగ్రహించండి. నీ బలహీన దాసుడు మాట్లాడుతుండగా కేవలము పరలోక తైలము చేత మీరు నింపి అభిషేకించి నాతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూసుకున్న కోరిన ఒక రాజును పోలి ఉన్నది. క్రైస్తవుడు అనగా ఎవరయ్యా అంటే లెక్క చెప్పేవాడు క్రైస్తవుడు అని అర్థం. మనం ప్రతి ఆదివారం కూడా we should countable our God. God has remembered everything, whatever you have done. నువ్వు ఏది చేసినా దేవుడు దాన్ని గుర్తు పెట్టుకుంటాడు, లెక్క అడుగుతాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. లెక్క అడుగుతాడు అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. దయచేసి మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీరు చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం. రైట్, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనము 12వ వచనములో నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచూ ఉన్నాడు. మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కరు, ఈచ్ వన్ ఆఫ్ us. మీ లెక్క మీరు, నా లెక్క నేను. మీకేమో మీ ఒక్క లెక్కనే ఉంటుంది. మీరు ఎట్లా బ్రతుకుతున్నారు అనేది మీ లెక్క మీరు చెప్పుకోవాలి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత. నాకేమో 2 లెక్కలు ఉంటాయి. నాకు 2 లెక్కలు నేను చెప్పుకోవాలి దేవుని దగ్గరికి పోయిన తర్వాత. ఏంటండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు అన్నాడు. అంటే వీళ్ళు లెక్క చెప్పాలి, నేను లెక్క చెప్పాలి. నా దగ్గర ఉన్న ప్రతి విశ్వాసి గురించి నేను లెక్క చెప్పాలి. వాడి ఆత్మ ఎందుకు అలా ఉందో నేను లెక్క చెప్పాలి. ఎందుకు వాడు ఆత్మీయతలో వర్తిరలేకపోతున్నాడో నేను లెక్క చెప్పాలి. దేవుని బిడ్డలారా, అందుకే తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతికి అంటాడు, జాగ్రత్త పడు 2 విషయాలలో. 4వ అధ్యాయము 16వ వచనములో నిన్ను గూర్చియు జాగ్రత్త పడు, నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. నిన్నును నీ బోధ విను వారిని అందరూ రక్షించుకుంటావు. నా గురించి నేను జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్ముకున్న తర్వాత నా దగ్గరకు వస్తున్న విశ్వాసాల గురించి నేను జాగ్రత్తగా ఉండాలి. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు లెక్క అడుగుతాడు. మన ప్రతి క్రియ గురించి లెక్క అడుగుతాడంట ఆయన. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. ఏమంటుందంటే, అంతటా ప్రభునందు మృతి పొందిన మృతులందరూ ధన్యులు అని చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి తీర్పు దినం వరకు. లెక్క చెప్పాలి అక్కడ దేవుని దగ్గర పోయిన తర్వాత. దేవుని బిడ్డలారా,
దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామని మనం జీవించాలి ఈ లోకంలో. ఏ విషయాల్లో దేవుడు మనం లెక్క అడుగుతాడు, ఏ విషయాల్లో దేవుడు ఏ విషయం చెప్పాడో దాంట్లో లెక్క అడుగుతాడు. దేవుడు చెప్పిన సంగతుల మీద దృష్టి పెట్టడం నేర్చుకోవాలి, వ్యర్థమైన వాటి మీద పెట్టడం. ఆత్మ జీవితంలో ఈరోజు దేవుడు నాకు సంగతి చెప్పాడు, దీని గురించి లెక్క అడుగుతాడు. పరలోక రాజ్యంలోని ఏ సంగతులు అయితే బైబిల్లో ఉన్నాయో ఆ సంగతుల విషయంలో నీకు పట్టింపు ఉండాలి. యేసుప్రభు నమ్మకుండా, బాప్తిజం పొందకుండా, యేసుప్రభు రక్తాన్ని ఆశ్రయించకుండా, వారి పాపాలు క్షమించుకోకుండా బతికిన అనుకో, వాడు నరకంలో పడతాడు. వాడు కూడా అక్కడ లెక్క చెప్పుకోవాలి. ఎందుకు నరకంలో ఇస్తున్నావు దేవా అంటే దేవుడు చెప్తారు నాకు రీజన్. వాడికి కూడా తీర్పు జరుగుతుంది. తీర్పు దేవుని ఇంటి వద్దకు ఆరంభమవుతుంది. తీర్పు లోకానికి కూడా తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దినం ఒకటి రాబోతున్నది. దేవుని బిడ్డలారా, మనకు లెక్క అడిగేటటువంటి మొట్టమొదటి విషయం, రక్షణ పొందిన తర్వాత దేవుడు మనకు లెక్క మొట్టమొదటి ఈ విషయంలో లెక్క అడుగుతారని మత్తయి సువార్తలో అంటాడు. 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మనుషులు పలుకు ప్రతి మాట గురించి దేవుడు ఏమడుగుతాడో రాయబడి ఉంది. ఏంటండి? మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి అని వ్రాయబడి ఉంది 36వ వచనంలో. తీర్పు దినాన నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు స్పీక్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడనే చాలా మంది అవుట్ అయిపోతారు. ఇక క్రియలు తర్వాత సంగతి. అని మనుషులు బ్రతుకు ప్రతి 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 మాట గురించి దేవుడు లెక్క అడుగుతాడు. పొరపాటున మాట్లాడుతున్నామా, తెలిసి మాట్లాడుతున్నామా, తెలియక మాట్లాడుతున్నామా అనేది మ్యాటర్ కాదు. అక్కడ రక్షణ పొందిన నీ జీవితంలో నీ మాట తీరు మొదటిగా జాగ్రత్త ఉండాలంటే నువ్వు నీ నాలుకతో నిబంధన చేసుకోవాలి. దావీదులాగా 39వ కీర్తనలో దావీదు అంటాడు, నేను నా నాలుకతో నిబంధన చేసుకుంటుని. ఐ హ్యావ్ ద కవెనెంట్ విత్ మై టంగ్. ఒక ఒడంబడిక నాలుకతో ఉంది. నా నాలుక ఏ సంగతులు పడితే ఆ సంగతులు మాట్లాడదు. ఏ మాట పడితే ఆ మాట నా నోటికి రానివ్వను. వ్యర్థమైన మాటలు వస్తే దానికి లెక్క ఉంటుందంట. గాడ్ హస్ రిమెంబర్ దట్. తీర్పు దినాన్ని అడుగుతాడు, 6 మందికి ఇట్లా మాట్లాడమని అడుగుతాడు దేవుడు. చాలా మందికి ఒక బుద్ధిహీనమైన తలంపు ఉంటుంది. ఏంటంటే ఏమన్నా మాట్లాడచ్చు, ఆదివారం ఒప్పుకుంటే అయిపోతుంది అనుకుంటున్నాడు. ఇంకా అందుకు తీర్పు దినం ఎందుకు? నీకు దేవుడు ప్రతి క్షణం కూడా నీ మీద ఒక నిఘా విభాగాన్ని పెట్టాడు. ఆయన ఎవరు తెలుసా? నిఘా విభాగం ఎవరు చెప్పండి? నీకు రాత్రి మాలు చూడడానికి 2 పెట్టాడు దేవుడు. ఎవరు పెట్టాడు? యెషయా గ్రంథంలో చెప్తాడు మాట, 1వ అధ్యాయము. ఆకాశమును భూమిని దేవుడు మనకి ఎంటికి పెట్టాడంట? సాక్షులుగా. సాక్షులుగా మీ మీద సాక్షులుగా దేవుడు ఆకాశమును భూమిని పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటున్నాడు. ఆకాశమును భూమిని పిలుస్తాడు రేపు న్యాయపీఠం దగ్గర పోయిన తర్వాత. నువ్వు ఆకాశం లేని ప్లేస్లో పోయినా తప్పు చేస్తావా, మాట్లాడతావా? భూమి లేని ప్లేస్లో పోయి మాట్లాడతావా? అంటే ఎటు వెళ్ళినా నీకు సాక్షులుగా దేవుడు 2 పెట్టాడు. దానికి తోడు నీ మనసాక్షిని పెట్టాడు, పరిశుద్ధాత్మను పెట్టాడు, గాలిని, పంచభూతాలను పెట్టాడు ఆయన. రేపటి ఆడికి పోయిన తర్వాత గాలిని సాక్ష్యం ఇస్తుంది నీ మీద, ఆకాశము సాక్ష్యం ఇస్తుంది నీ మీద. నీకు సాక్షులుగా పెట్టాడు. దేవుడి బిడ్డలారా, మనము వ్యర్థమైన మాటలు పలకకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలంటాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఎవడైనా తన నోటికి కళ్ళెము పెట్టుకొని ఎడల వాడు భక్తి గలవాడని చెప్పుకుంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు 1వ అధ్యాయం 26వ వచనంలో. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకున్నాక హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. వీరి భక్తి ఎందుకు వ్యర్థమైపోయిందని నోటిలో బాగున్నదానికి దేవుని నమ్ముకున్నా కానీ నోటితో దక్కలేదు. అరే నువ్వు పలికే మాట దేవుడు లెక్క అవుతాడని బైబుల్ లేదా నాకు గుర్తు రావడం లేదా? మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో మనకి మనం స్పందిస్తున్నటువంటి మాటకు, మనం మాట్లాడుతున్నటువంటి మాటలకు
రక్షణ పొందండి. ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్లుగా యు ఆర్ ద వెరీ వాల్యుబుల్ పర్సన్, యాజ్ వెల్ యాజ్ యువర్ టంగ్, యాజ్ వెల్ యాజ్ యువర్ కమ్యూనికేషన్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. నీ మాట నువ్వు లెక్క చేయకుండా దేవుడే దాంట్లో చూడకుండా మాట్లాడేసరికి తెలియక అని అనుకోడు ఆయన. నువ్వు ఏ రోజు రక్షణ పొందడం నుంచి ఏ రోజు ఏమేమి మాట్లాడుతున్నావు, ఏం కథలు పడుతూ ఉన్నావు, ఎక్కడెక్కడ ఎటువంటి భాష ఉపయోగిస్తున్నావు అనేది ఎవ్రీథింగ్ గాడ్ హస్ బ్రోట్. అక్కడ చెప్పాడు మలకి ప్రవచన గ్రంథం 3వ అధ్యాయములో 16వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాటను గమనించండి దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయం 16వ వచనములో మలకి, అప్పుడు ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన దేవుడు నమ్ముకున్నవారు. దేవుడు నమ్మని వాడు ఏం మాట్లాడితే ఎక్కడ నరకానికి వెళ్ళిపోతాడు. దేవుని నమ్మలేడు, ఇంకా వారి మాట తెలుగు దేవునికి ఎందుకు? వాడు మంచి మాటలు మాట్లాడి నరకానికి వెళ్తాడు, చెడ్డ మాటలు మాట్లాడి నరకానికి వెళ్తాడు. దేవుడు నమ్ముకున్న వారి గురించి పట్టింపు దేవునికి. మీరు మాట్లాడుచూ ఉండగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఏం చేస్తున్నాడంటే దేవుడు చెవిపెట్టి మంచిగా గోడ చెవులు ఉంటాయి అంటారు చూడండి. కొందరికి అలవాటు ఉంటుంది, ఇద్దరైనా మాట్లాడుకుంటే మెల్లగా ఇంటికి చూస్తారు ఏం మాట్లాడుతారని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా గురించి మాట్లాడితే జగడం పెట్టుకోవచ్చు, నా గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ గురించి చెప్పవచ్చు అని. దేవుడు ఇప్పుడు చెవిపెట్టిండు మన మాటలు దిక్కు. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట నువ్వు దేవుని కొరకు మాట్లాడుతుందని బహుమానం ఉంటుంది. పరిశుద్ధమైన భాషను ఉపయోగిస్తున్న జీవితం మనగలలో 19వ కీర్తన చివరి 14వ వచనంలో దావీదు చెప్పినట్లుగా నీ నోటి మాటలు నీ హృదయ ధ్యానము ఏకరీతిగా ఉంటే నువ్వు దేవుడి చేత అంగీకరించబడతావు. ఏంటండి? యెహోవా నా శ్రేయదుర్గమ నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీకు అంగీకారములో ఉన్నాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మన నోటి మీద దేవునికి దృష్టి ఉంది. అట్లా చెప్పేసి మీరు ఎప్పుడు చెడ్డ మాట ప్రవక్తారని చూసుకుంటూ కూర్చునే దేవుడు కాదు ఆయన. మీ నోటి ద్వారా ఎన్ని ప్రవచనాలు ఇస్తున్నారు, మీ నోటి ద్వారా ఎన్నిసార్లు దయ్యపు శక్తులను బంధిస్తున్నారు, మీ నోటి ద్వారా ఎన్ని దీవెన వచనాలు విడుదల చేస్తున్నారు, అది కూడా నెరవేరుస్తాడు ఆయన. నువ్వు దీవించబడతావరా నోటి చూడకంటే వాడు దీవించబడతాడు, నువ్వు శపించబడతావంటే వాడు శపిస్తాడు. జీవమును మరణమును 4వ వశంలో పెట్టాడంట. 2 దీంట్లోనే ఉన్నాయి. ఏంటంటే 11వ అధ్యాయము సామెతల్లో అంటాడు ఆ మాట. ఏమన్నాడు? జీవ మరణములు 4వ వశము అన్నాడు. ఎన్నో వచనం అన్నది అన్న 18:21. ఆన్లైన్ వెళ్తుంది కనుక స్పష్టంగా ఉండాలని చెప్తా ఉన్నా. 18వ అధ్యాయం 20 జీవము మరణం 4వ వశం ఉంది. కొంత చీటికి పాటి జర సమస్య రాగానే చచ్చిపోతా అంటాడు. వాడు నద్దులోనే పోతాడు 100%. ఆ మాట నోటికి వచ్చిందంటే వాడు ఎక్కువ రోజులు బతకడు. బాయిల ఎందుకు చచ్చిపోతా, అది ఒకటి బాగా గుర్తుకొస్తుంది. బాయిలో మొత్తం బోర్లు అయినాయి, బాయిలు కూడా కర్ర అయిపోయినాయి. బాయిల ఎందుకు అంటే నువ్వు అంటే బాయిల ఎందుకు చచ్చిపోతా అంటారు, అంటే ట్రైన్ కింద పడతా అంటారు, ఉరి పోసుకుంటా అంటారు. ఇక ఎప్పుడు మనకి బాధ కలిగే ఇన్సిడెంట్ జరగగానే చచ్చిపోతా అని ఆ మాట రాకూడదు. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదనను. నాలుకతో నేను జీవిస్తానంటే నీ ఆయుష్ పెరుగుతుంది, నేను సస్తా అంటే నీ ఆయుష్ తగ్గిపోతుంది. చాలా మంది వారి కాలానికి ముందు చచ్చిపోయే కారణం ఏం తెలుసా? వారి నాలుకతో పలికే మాటలే కారణం. వారి సాక్షి వారి నాలుకనే వారికే సాక్ష్యం. మనం ఎప్పుడు అన్నాను, నేను చావను, యేసుప్రభు వచ్చిన దాకా ఉంటాను. నువ్వు నమ్మితే 100% యేసుప్రభు వచ్చిన దాకా ఉంటావు, సజీవులుగా నువ్వు ఎత్తబడతావు. చీటింగ్ మాట చచ్చిపోతా అంటే అంతకన్నా సరే నీకు ఇష్టం లేకపోతే నేనేం చేస్తారా బాబు అంటే దేవుడు బటన్ ఆఫ్ చేసేస్తాడు మీదకి వెళ్ళి. కథం హార్ట్ అటాక్ ఏదో వచ్చి సడన్గా నిడదాకా మంచిగా ఉంటే ఏమైంది అంటే వాడు అన్నాడు సస్తా అన్నాడు కనుక అయిపోయింది వారి కథ. నీ నాలుకను యూ హావ్ టు ప్రొటెక్ట్ యువర్ టంగ్. గాడ్ హస్ వెరీ ఇంట్రెస్ట్ అబౌట్ యువర్ టంగ్. నీ నాలుక మీద దేవుడికి దృష్టి ఉంది. చాలా మంది దేవుని బిడ్డలారా నోటితో కాని మాటలు పలికి
దేవుని ప్రణాళికలు తప్పిపోయారు. అనవసరమైన విషయాలలో తలదూర్చి దేవుని యొక్క ప్రణాళికలు తప్పిపోయిన వారు ఉన్నారు. నా బుక్కులో ఒక అంశం ఉంది, ఏం తెలుసా? అనవసరమైన విషయాలు ఎంటర్ అవ్వడం అనేది ఒకటి ఉంది. అన్నెసెసరీ అప్లికేషన్స్, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం. సంబంధం లేదు. ఇప్పుడు పొద్దున నిన్న వెనకాల బాగా తాగి కొట్టుకుంటారు ఇట్లా వెనకాల, మరి ఇద్దరు తాగబోతుంది. మధ్యాహ్నం పోయి ఇద్దరు కలిసి నన్ను వేస్తారు. అట్లా జరిగింది కూడా ఒకసారి. రవి నేను ఒకసారి పోతే నరసాపూర్లో మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తున్నప్పుడు ఆడెవడో ఒక ఆమెకి ఏమన్నాడని చెప్పేసి వాడిని పట్టుకుని కొడతా ఉన్నారు. మంది తిరిగాడు, మేము బండి అంటున్నాం. నేనన్నా ఆడ తప్పు చేసిన చెప్పేసి నేను కోపంలో వాడిని ఇడిపోయి అక్కడ కూడా ఇద్దరు కలిసి నన్ను కొట్టింది నాని చెప్పేసి. వీడు మధ్యలో మనం ప్రేమతో గుద్దుకుంటాం, వీడి మధ్యలో కూడా నన్ను గుద్దు. అనవసరమైన విషయాలు తల దూర్చకూడదు. దాన్ని ఏమన్నాడంటే సామెతల్లో 26వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, ఒక అద్భుతమైన మాట అన్నాడు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు కుక్క సప్పుడుదా పోతుంది అవతల, అందుకేం అంటలేదు. రొట్టిగా పనికి కుక్క సప్పుడుదా పోతుందని చెప్పి దాన్ని 2 చెవులు పట్టుకొని గుండుగా దింపుతున్నాడు. దాన్ని లేపి దాని భాషలో తిడతా ఉన్నది, కుయ్యి నడిచి అవసరమైతే పిక్క పట్టి పిక్కుతుంది. అవసరమా? అనవసరమైన విషయాలు తలదూర్చడం అనేటువంటిది చాలా పెద్ద పొరపాటు. ఆ అనవసరమైన విషయం మొదట చేసినటువంటి వ్యక్తులు దేవుని యొక్క ప్రణాళికలో అహరోను మిరియాము చేశారు. అది వారి దట్ ఇస్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. మోషే ఎంతమందిని చేసుకుంటే వాళ్ళకి ఎందుకు? మోషే కోషన్ చేసి పిల్లలు చేసుకున్న దానికి అరే ఆయన పెళ్లి చేసుకుంటే నువ్వు సంసారం చేస్తున్నావా? మోషే చేసుకున్నాడు, మోషకి దేవుడు అనుమతించాడు, ఒక పిల్లలు పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లలు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నాకు నచ్చలేదు ఇది. తనకు పట్టని విషయంలో ఎంటర్ అయిపోయారు, తనకు అవసరం లేని విషయాలు ఎంటర్ అయిపోయారు. వెంటనే దేవుడు కుష్టుతో వారిని మొత్తాడు. కోరావు తనకు పట్టని విషయంలో ఏ పని చేయడం వల్ల నేను దేవుని దగ్గర సిగ్గుపడనక్కలేని పనిగా ఉంటానో ఆ పని మీద దృష్టి పెట్టాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనగా యేసు ప్రభు మరలా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలుగున్నట్లు దేవుడు వచ్చినప్పుడు 2వ రాకడలో నేను సిగ్గుపడని పనివారే ఉండరు. అంటే ఏం చేయాలి? ఏ విషయంలో నేను నిలబెట్టాలి, ఏ విషయంలో నిలబెట్టకూడదు, ఏ విషయాలు నాకు అవసరమో ఏ విషయాలు నాకు అవసరం లేదు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. అనవసరమైన విషయాలు తలదూర్చి ఆడరాని మాట్లాడినాం అనుకో, నువ్వు చెరుపుకుంటావు అంటాడు. తిమోతికి రాసిన పత్రికలో కొందరు ఆడరాని మాటలాడి విశ్వాసంలోకి తొలగిపోయారంట. ఎంత డేంజర్ చూడండి. 5వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏంటండి? ఆడరాని మాటలాడుచు అన్నాడు 12వ వచనం 13వ వచనంలో. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, కొందరు పెళ్ళి అయింది మొగడు లేడు, మొగడు చచ్చిపోయింది అనుకో, విధవరాలుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇక పని బాట లేదు, వారింటికి వీరింటికి పోయి ఆడరా అని మాట్లాడుతూ ఉంటారు. కాలిపిల్లి విషయాలు ఏం మనకి వాళ్ళు పొద్దుపోదు, టైంపాస్ కోసం వెళ్ళి జగడాలు పెడతా ఉంటారు అనమాట. పెళ్లి కాని పిల్ల కనిపిస్తే ఏమమ్మా నీకు ఇంకా పెళ్లి చేయరా మీ అమ్మలు? ఆమెకి ఎందుకు ఆ టెన్షన్ అర్థం కాదు. ఈమె పెళ్లి కాకపోతే పక్కింటి ఆమెకి ఎందుకు టెన్షన్, ఈ అబ్బాయికి పెళ్లి కాకపోతే ఆమెకి ఎందుకు టెన్షన్? ఆడరా అని మాటలు ఆమెకు అవసరమా? నీకు పెళ్ళి అనేది సంసారం చేయకుండా మమ్మల్ని విడిచిపెట్టవచ్చు నువ్వు. ఇంకోరి పెళ్లి గురించి నీకెందుకు అంటే ఏదో ఒక నోటు చూల. ఆడరా అని మాట్లాడే వాళ్ళు ఏమైపోతారంటండి? వదరు బోతులను పరుల జోలికి పోవారా ఉండకు నేర్చుకుందరు. వాళ్ళు బద్ధకురాలు అయిపోతారు, విశ్వాసం నుంచి తొలగిపోతారు, విశ్వాసమును వదులుకుంటారు కేవలము నోటి తూల వల్ల.
We should be careful about in our communication, our tongues, our proclaiming words. మనం వ్యక్తం చేస్తున్నటువంటి మాటల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. What kind of communications do we have? ఏ రకమైన మాటలు నా నోటి నుంచి వస్తున్నాయి? ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి? ఈ మాటల ద్వారా ఎంత క్షేమాభివృద్ధి నాకు కలుగుతుంది? ఈ మాట వల్ల నేను దేవుని తీర్పు దినాన ధైర్యం నిలబడగలుగుతానా? ఆడరాని మాట్లాడి తీర్పు దినం నాకెందుకు నరకానికి పోయినాడు కోరావు. నోటి దూరనే వాడు పెద్ద వ్యభిచారం చేయలే, కేవలం నాలుక ద్వారా నరకానికి వెళ్ళినటువంటి వ్యక్తి. నాలుక ద్వారా ఆడరాని మాట్లాడి విశ్వాసం తొలిగిపోయిన వారు వేల మంది. భక్తి జీవితంలో ఫస్ట్ మనం సాధన చేయాల్సింది మన నాలుకను కాపాడుకోవడం నేర్చుకోవాలి. భక్తి సాధన చేయాలి. దాన్ని మౌని జ్ఞానం అంటే అందుకే బైబిల్లో కోపంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయొద్దు. ఈ రెండు నాలుగుతోనే చేస్తారు మనిషి. బాగా కోపం ఉందనుకో, చలో నాకు అది అవసరమే లేదు అంటే, బాగా కోపం వచ్చినప్పుడు నాకు కూడా అవసరమే లేదంటే అట్ట అయిపోతాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాను సంపుతా నేను అంట, అయిపోయా ఒక మాట. కోపంలో అనేస్తారు. బాగా ఆనందంగా ఉంటారు అనుకో, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. రాజకీయ నాయకులు వచ్చి అంటారు కదా, మనం 2-3 దండలు వేయగానే మీ గల్లీకి నేను రోడ్లు వేపిస్తా, మీ గల్లీకి ఇది వేపిస్తా, మీకు ఈ ఆలు కట్టిస్తా, ఆ ఆలు కట్టిస్తా, మీకు ఒక బావి తవ్విస్తా ఎప్పుడన్నా పోయి దుంకడానికి అని ఏవేవో వాగ్దానాలు చేస్తారు. మళ్ళీ ఏం చేయడు, మళ్ళీ సంవత్సరం ఎలక్షన్లకు వచ్చి అదే మాట చెప్తారు వాడు. మళ్ళీ ఎలక్షన్లకు వచ్చి మీకు రోడ్లు వేపిస్తా అరే పోయిన సంవత్సరం అది చెప్పిన వాళ్ళంటే మరి చెప్తే మళ్ళీ చెప్పడానికి ఏముండదు కదా వేపిస్తే. అందుకే ఏపీ కూడా అట్లా పెట్టి ప్రతి సంవత్సరం అదే చెప్పి 1000, 2000, 500 ఇచ్చి ఓట్లు వేసుకొని మళ్ళీ గద్దెనెక్కుతాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితములలో భక్తి జీవితంలో చెడిపోవడానికి పాడైపోవడానికి కారణం ఏంటంటే నాలుకను సరిగా ఉపయోగించడం నేర్చుకునలేరు. ఎందుకంటే లెక్క ఉందనే విషయం మర్చిపోయారు. ఇప్పుడు మన ముందున్నది, మన ఇప్పుడు సిలువలో వేలాడుతున్న క్రీస్తుని కాదు చూడాల్సింది. ఈరోజు మనం ప్రతిరోజు చూడాల్సింది క్రీస్తు న్యాయపీఠమును చూడాలి. We will see the judgment day and judgment seat. We will see the throne of Jesus. ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకీయగా నావికుడవై నన్ను నడిపించు నీకే ధరింపజేతును ఆ మకుటము స్తుతియింతును నిన్ను భజింతును. ఎంత అద్భుతమైన చరణం. ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చుకుంటాడా నొచ్చుకుంటాడు. ఆ భక్తులను చూసి దేవుడు న్యాయపీఠం తెలివైన తర్వాత కొంతమంది చూసి నొచ్చుకుంటాడు కూడా. ఆయన ఏం బతికిన వాడు చండాలమైన బ్రతుకు. ఏం మాటలు మాట్లాడామో రక్షణ పొందిన తర్వాత, ఏ క్రియ చేసావు రక్షణ పొందిన తర్వాత, ఎంత క్రమముగా నా సన్నిధికి వచ్చావు, ఎంత క్రమముగా నా శరీరంతో పాల్పొంగులు పొందావు, ఎంత క్రమముగా ప్రార్థన చేశావు, ఎంత క్రమముగా సువార్త ప్రకటించావు, ఎంత క్రమముగా వాక్యమును ధ్యానించావు, ఎంత సమృద్ధి నీలో ఉంది ఆత్మీయ జీవితంలో. సిగ్గుపడతాడు వాడు. అక్కడ దేవుడు గద్దిస్తే వాడికి ఉంటుందని వెలుగు ఉంటుందా? ఇప్పుడు నేను మనిషిని, ఇప్పుడు అందరి ముందు తమ్ముడు శ్రీధర్ పడుకుని అందరి మీద శ్రీధర్ పెద్ద వేసాడు అంటే ఇక్కడ నట్టు అయిపోతాడు 20 మంది ముంగటిని. ఒక మాట ఆయన అనలేను, ఆ పని ఎప్పుడు చేయడు ఆయన. ఒక మాట అంటే పలానా వాడు వేస్ట్ వాడు పలానా వేస్ట్ అంటే ఈ మళ్ళీ నెక్స్ట్ వారం చర్చికి అనిపారు వాళ్ళు రాడు. మళ్ళీ ఎంత తప్పు చేసినా అద్భుతమైన ప్రార్థన పరుడు, వాడికి ఏం ప్రార్థన జీవితం లేకపోయినా చెప్పాలి. ఈరోజు భక్తుల యొక్క అలవాటు అది. కానీ క్రీస్తు న్యాయపీఠం ముందు కథ అట్లా ఉండదు. ఎందుకు ఆ మాట అన్నాడు? సిగ్గుపడనక్కర్లేని అంటే సిగ్గుపడతారు కొందరు. కొందరికి రహస్యంగా పక్కకి వెళ్ళి దేవుడు రూమ్లో డిస్కషన్ చేసి ఒప్పింపజేసి క్షమించి పంపిస్తానని చెప్పాడు అయ్యగారు ఒకసారి. మన సిగ్గు పోలేడని చెప్పాడు. కొంతమంది సిగ్గు పోతుంది. ఎవరిది అంటే ఒక్కొక్క తప్పుకు ఒక్కొక్క క్షమాపణ ఉంటుంది దేవుడు న్యాయపీఠం దగ్గరికి తర్వాత. నువ్వు చేసే తప్పులు నీ బలహీనత వల్ల చేతగాక పడిపోవడం వేరు, బుద్ధిపూర్వకంగా తప్పు చేయడం వేరు. బుద్ధిపూర్వకంగా తప్పు చేసినప్పుడు దేవుడు దాంట్లో ఎక్కడవుతాడు? నీకు పట్టిన విషయాల్లో నువ్వు తలదూర్చి మరి నోటితూలా నువ్వు మాట్లాడితే లెక్క చెప్పుకోవాలి.
దేవుని చేత అభిషేకించబడి సమస్త ఏదో అరణ్యములో ఆ చల్లటి చలికి ఒక చిన్న గుడారం వేసుకొని సత్యం కొరకు రోషము కలిగి క్రీస్తే నా బ్రతుకు చస్తే అక్కడ చేస్తామని ఇద్దరు భార్య భర్తలు పోయి ఒక అడవిలో ఒక షెడ్ వేసుకొని ప్రార్థన చేస్తూ సత్యం కొరకు నిలబడితే ఆ నాయకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఒకడు. వాడికి ఉంటుందా న్యాయపీఠకు సిగ్గు ఉంటుందా? సిగ్గుపడతాడు అసలు. సమస్తాన్ని వదిలిపెట్టి సుఖాన్ని వదిలిపెట్టి వారి ఊరును వదిలిపెట్టి సత్యం కొరకు రోషము కలిగి ప్రవక్త మాట మీద వచ్చి అరణ్యములో ఈ కష్టాలు అనుభవిస్తున్నటువంటి అభిషేకించినటువంటి సేవకుని పట్టుకొని ఆయన పద్ధతి బాగలేదు, ఆయన విధానం బాగలేదు, ఆయన నడిపించే క్రమం బాగలేదు, ఆయన బోధ సరిగా లేదు, ఆయన జడ్జిమెంట్ సరిగా లేదు అని క్రీస్తు దాసుని పట్టుకొని మాట్లాడుతున్న వానికి ఖచ్చితంగా గద్దింపు ఉంటుంది. ఆ పాపానికి దేవుడు క్షమించాడు. నీ శరీర బలహీనతను బట్టి వారమంతా ప్రార్థన చేయలేవు, సరే, లెట్ బి ఓకే, లెట్ దెమ్ గివ్ వన్ ఛాన్స్ వన్స్ అగైన్. నీ ప్రార్థన జీవితం సరిగా లేదు, నీ వ్యక్తిగత జీవితంలో కొంత బలహీనతలు, శరీర సంబంధమైన బలహీనతలు దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు చేసే తిరుగుబాటు, నీ నాలుకతో మాట్లాడే మాట తీరుకు ఉండదు అక్కడ కథ. దాన్ని గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. గుర్తుపెట్టుకుని అక్కడికి వచ్చినాక అడుగుతాడు దాని గురించి. అవతల చాలా బోల్డన్ పాపాలను చేసినప్పుడు అవన్నిటికీ ఫర్గివ్నెస్ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఒప్పుకుంటే అయిపోతుంది, దానికి న్యాయపీఠందాకా అవసరం లేదన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, మనల్ని మనము విమర్శించుకున్న ఎడల అంటాడు. ఏంటండి? మనల్ని మనం విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. 31 వచనం. అయితే 11:31 అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ఏంటండి? ప్రభు ఇక్కడనే శిక్షిస్తున్నాడంట. మనకు ఆయన ఇతర శిక్ష ఉండొద్దని ప్రభు చేత శిక్షించబడుతున్నా. ప్రభు యొక్క శరీరార్థాలు మనం ముందుకు వెళ్ళకముందు వారమంతా నువ్వు చేసిన తప్పుల్లో ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒప్పుకోకపోతే అక్కడ అవన్నీ బయటకు వస్తాయి. అందులో కూడా కొన్ని క్షమించే తప్పులు ఉన్నాయి, కొన్ని క్షమించిన తప్పులు ఉన్నాయి. అందులో మొదటి ఏంటంటే నీ బలహీనతలన్నీ క్షమిస్తాడు, నీ అజ్ఞాన కృతములన్నీ క్షమిస్తాడు. కానీ బుద్ధిపూర్వకంగా తప్పు చేసే తప్పు క్షమించాడు. దేవుని బిడ్డలారా, లెక్క అడుగు వారిని పోలి ఉంది దేవుని యొక్క రాజ్యం అన్నాడు. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయము ఎందుకు లెక్క అడుగుతున్నాడా అంటే, అతడు 24 వచ్చిన అతడు లెక్క చూసుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు. వాడు 10,000 తలాంతులు ఇవ్వాలి. వాడికి ఎన్ని ఇచ్చాడా అయినట్టు ఒకటే తలాంతి ఇచ్చాడు. పోయేటప్పుడు ఈ టైం దాకా 10,000 కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాడు ఒకటే తలంపు తీసుకొని వచ్చిండు అనుకో, వానికి ఏమన్నాడు? సోమరి అయినా చెడ్డదాసుడు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి చేయకపోతే ఏం లెక్క చెప్పుకుంటావు నువ్వు? అఫ్ కోర్స్ యూ హ్యావ్ వన్ టాలెంట్, నువ్వు దాన్ని ఉపయోగిస్తలేవు దేవునికి. నీలో ఒక టాలెంట్ ఉంది. ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్లుగా ఎంత ద పీరియడ్ ఆఫ్ టైం 18 years బిట్వీన్ 35 ఏమన్నాడు దాన్ని? యవ్వన ప్రాయం. యవ్వన కాలం అంటే ఏ దశ తెలుసా? పిల్లల్ని కానీ దశ. ముసలోడు పిల్లల్ని కానీ శాతం అవుతుందా? 60-70 ఏళ్ళు దాటిన తర్వాత చిన్నపిల్లలు శాతం అవుతుందా? కరెక్ట్ పిల్లలు కానీ ఏజ్ 18 to 34, 35. దట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ యంగ్స్టర్స్ అనమాట వాళ్ళు. ఇప్పుడు ఆత్మ జీవితంలో యవ్వన దశలో ఉన్నవాడు చేసే పని అది. రక్షణ పొందిన నీవు పిల్లలు. ఇప్పుడు నేను ఆత్మీయతలో ఏమైనా వస్తుంది, భౌతికంగా కూడా. ఈ వాళ్ళకి ఎంత, ఎన్ని ఇయర్స్? 1987 February 7th నేను పుట్టా. ఇవాళకి 34 కంప్లీట్ నాది. ఈరోజు నా బర్త్డే ఆన్లైన్లో వెళ్తుంది, మరి అందరు చెప్పాలి కదా బర్త్డే విశేషం. February 7th రాత్రి 12 గంటలకు 12:35 పుట్టారంట. మా అమ్మ చెప్తుంది. దొంగలు తిరిగే టైంలో పుట్టినవాడు అంటాడు, కానీ దొంగలు కాలే, మనుషులు.
ఇంట్లోనే మా అమ్మ ఇంట్లోనే కానిపోయింది, ఇంట్లోనే కాన్నది, హాస్పిటల్ కాదు. మా అమ్మమ్మ వాళ్ళే దగ్గర ఉండి చేశారు. రెండవ సంతానం, మొదటి సంతానం మా అన్న, తర్వాత నేను. ఈ రోజుకి 34 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాను నా జీవితం. ఇంకొక సంవత్సరం ఉంది అన్న ఏమన్నా దశ అయిపోయిన తర్వాత. అన్న చెప్పిన పీరియడ్ ఆఫ్ టైం క్లోజ్ అయిపోయింది. యవన కాలం కౌరవ దశలోకి వెళ్తానా? ఏ దశ? వృద్ధాప్య దశ అంటే 55 years దాటిన తర్వాత సీనియర్ సిటిజన్స్ కిందకి వస్తారు. నడి వయసులోనికి వెళ్ళిపోతాడు. ఇంకా 35 years నెక్స్ట్ ఇయర్, ఇంకో సంవత్సరం ఉంది నాకు అంతే. ఇక ఎన్ని ఆడు ఆడు చిందులాడు అని ఒక పాటను భక్తులు పాట రాశారు. ఆడు ఆడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు ఈడు అన్నాడు. వస్తే ఎవడుంటాడే నీకు తోడు. ముసలితనంలో మూడొస్తే ఎవడుంటాడు? ఎవడు రాడు దగ్గరికి. ఎవరి కాలము దేవుడికి ఇవ్వాలి, లోకానికి కాదు. వాడు లోకంకి అప్లై చేస్తాడు ఎవడో భ్రష్టుడు. ఈ సమయంలో నువ్వు బాగా ఎంజాయ్ చేయాలంట. ఆ సమయంలోనే చాలా మంది వచ్చి చచ్చిపోతారు, ఏడ్స్ చచ్చిపోతారు. ఎంజాయ్ చేసి ఇష్టానుసారంగా బ్రతికి. నీ యవ్వన కాలము దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు యూ హ్యావ్ టు డెడికేట్, యూ హ్యావ్ టు కవెనెంట్ విత్ గాడ్, విత్ యువర్ టంగ్, విత్ యువర్ ఐస్, విత్ యువర్ హార్ట్, విత్ యువర్ బాడీ. నేను కరెక్ట్ 20 సంవత్సరాలప్పుడు రక్షణ పొందిన. 20 years, 2008, 20 ఏళ్ళ రక్షణ పొందిన. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల? 20 ఏళ్ళు అంటే 10 సంవత్సరాల. కరెక్ట్ నా యవ్వన దశ. చెడిపోవడానికి అవకాశం ఉన్న దశ అంతా నేను దేవుని చేతిలో పెట్టేసేసిన. దేవుడు నన్ను చెడిపోనివ్వలేదు, పాడవ్వనివ్వలేదు. అంతకన్నా ముందే కొన్ని చిన్న తప్పులు జరిగినాయి. త్రావుడికి అలవాటు అయిపోయినా, మాదక ద్రవ్య మత్తు పానీయాలకు అలవాటు అయిపోయినా 20 ఏళ్ళప్పుడు. దేవుడు దర్శించకన్నా ముందు 2008 మే 11 రోజు దేవుడు నన్ను దర్శించాడు. అప్పుడు బాప్సం పొందలేదు. అంతకన్నా ముందు ఒక వారం ముందు దేవుడు నన్ను దర్శించాడు బిహెచ్ఎల్లో. దేవుడు బిడ్డలారా, అప్పటి నుంచి కూడా నేను నా నాలుకను కాపాడుకొని నేర్చుకున్నాను. నాకు ఎక్కువ చెడ్డ మాటలు రావు, కొన్ని వస్తాయి ఎంతవరకు. నాకు బండబూతులు మరి లకారాలు ఉంటాయి కొన్ని. కొందరు ఎంత ఇష్టపూర్వకంగా మాట్లాడతారంటే ఊళ్ళలో పోతే అబ్బా మన వీళ్ళే మా బండబూతులు అవి నోటికి అసలు మాకు రావు, కళ్ళ కూడా రావు. ఆడు మంచిగా మసాక్లో మాట్లాడుకుంటారు. మసాక్లో గలీజ్ మాటలు మాట్లాడుకుంటాడు మసాక్లోనే. అటు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఈ వీళ్ళమ్మలు వాళ్ళమ్మలు ఆనే ఉంటారు, వాళ్ళని తిట్టుకుంటారు ఇద్దరు పిల్లలు. వాళ్ళమ్మని వీడి తిరుగుతాడు, వీళ్ళమ్మని వాడి తిరుగుతాడు, వాళ్ళు కూడా అవుతారు మన తల్లిదండ్రులు. బండ బూతులు. వాళ్ళ గురించి పక్కకి పెడతాం. నమ్మిన మనం ఎంత మటుకు మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. కారణం ఏంటంటే నువ్వు కాపాడకపోతే లెక్క చెప్పుకోవాలి దాని గురించి. నీ నాలుకతో ఎన్ని అబద్ధం మాటలు చెప్తున్నావు దేవుని మందిరానికి రాకుండా. ఎన్ని సాకుల కొరకు నీ నాలుకను ఉపయోగిస్తున్నావు. ఎంతగా నీ నాలుకను తిరుగుబాటు చేయడానికి ఉపయోగిస్తున్నావు. ఎంతగా దేవుని ఒక చిత్తానికి ఘనపరచడానికి నాలుకను ఉపయోగిస్తున్నావు. దేవుని స్తుతించడానికి నాలుకను ఉపయోగిస్తున్నావు. భక్తులు వారి నాలుకను దేవునికి అప్పగించారు. దేవుని స్తుతించిన వారి నాలుక ఏంటంటే త్వరగా వడిగా వ్రాయువాన్ని నాలుక వలె ఉన్నదంటాడు కదా. నా నాలుకతో యెహోవా క్రియలు వివరించదను అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఏంటండి? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఇక్కడ అన్నమాట 3వ అధ్యాయంలో రాతి పలకల మీద సిరాతోను గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవమగల దేవుని ఆత్మతో మా పరిచర్య వ్రాయబడి మీరు తేటపరుచున్నారు. ఎక్కడన్నా మాట నాలుకతో అంటాడు కదా. 3:3లోనా అమ్మా? 2 కొరింథీ 3:3లో నేను అంటున్న మాట కావాలి. త్వరగా వ్రాయబడిన నాలుకని అయ్యగారు వాదిపస్తమం ముగ్గురినప్పుడు గుర్తు చేస్తాడు ఆ మాటను. నీ నాలుకను వాటి కొరకు ఉపయోగించాలి. We should use our tongue to worship our Lord, to honor His name. రాత్రి పగలు నీ నాలుక ఎప్పుడు దేవుని గురించి గానం చేసేది ఉంటాయి. అందుకే పౌలు అంటాడు ఆత్మ సంబంధమైన పద్యములతో కొలస్సీ 3:16లో
సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ మీరేం చేయాలంటే మీ నాలుకతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీ హృదయంలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనీయండి. నీ నాలుకతో వాక్యం చదవాలి ఎప్పుడు కూడా, దానికి ఉపయోగించాలి మన నాలుకను. ఈరోజు దేవుని బిడ్డలారా, న్యాయపీఠం ముందు లెక్క అడిగేటటువంటి దిశ ప్రారంభించినటువంటి ఘట్టము నీ శరీరంలో నాలుకతో ప్రారంభిస్తాడు. తర్వాత కళ్ళ గురించి లెక్క అడుగుతాడు, తర్వాత నీ క్రియల గురించి లెక్క అడుగుతాడు, తర్వాత నీ వయసులో ఇంతకుముందు అన్నట్టు ఏ వయసులో ఏమేమి చేసావు లెక్క అడుగుతాడు, నీ రహస్య బ్రతుకు గురించి లెక్క అడుగుతాడు, నీ నడక నీ పడక గురించి లెక్క అడుగుతాడు, నీ ప్రవర్తన గురించి లెక్క అడుగుతాడు. God has remembered everything because one day has come to countable. Everybody should countable in the judgment day. దేవుని బిడ్డలారా, మనం అస్తమానం ఈ ప్రార్థనలు, క్రీస్తు రక్తము, సిలువ ఇది కాదు, ఇక మనం దాని మీద దృష్టి పెడదాం. 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు ఎబ్రీ పత్రికలో, కిరీటము ధరించుకొని లెక్క అడగడానికి సిద్ధముగా ఉన్న ప్రభువును చూస్తున్నావు. ఇప్పుడు నాకు ఎక్కడే క్రీస్తుని చూస్తున్నా నేను రాత్రి పగలను. ఎంత జాగ్రత్త బ్రతుకుతున్నాను. రేపే చచ్చిపోయాడు, ఈరోజే చూస్తే లాభమా? రేపు చచ్చిపోతాను తెలిసింది, ఈరోజు చూస్తాను నేను లెక్క చెప్పుకోవడం అంటే ఏం లెక్క చెప్పుకుంటాను? ఏం సేవ్ చేసుకుంటావు? ఒక్క రోజున జీవిత కాలమే సిద్ధపరచుకోవాలి లెక్క చెప్పుకోవడానికి. We should prepare in our ways. ఇప్పటి నుంచే మనం సిద్ధపరచుకోవాలి. మహిమ ప్రభావం ధరించుకొని నా ముందు కిరీటధారి అయి నాకు లెక్క అడగడానికి కూర్చున్న రాజు నా క్రీస్తు. అడుగుతాడు ఆయన లెక్క చెప్పాలంటే అర్థమైంది. ఆయన అడుగుతాడు, మనం చెప్పాలి. అడిగిన ప్రతి ప్రశ్నకి లెక్క చెప్పాలి. పలానా పని ఎందుకు చేస్తావు చెప్పాలి, ఎందుకు అట్లా చేస్తావు చెప్పాలి, ఎందుకంటే చేయలేకపోయావు చెప్పాలి, నేను ఆజ్ఞలు ఇచ్చాను కదా ఆజ్ఞ ఎందుకు పాటించలేవు చెప్పాలి. లెక్క అడుగుతారు. బైబిల్ అంతట్లో 6000 ఆజ్ఞలు ఉన్నాయి. 6000 ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఎన్ని ఆజ్ఞలు నెరవేరుస్తున్నాం? 6000 ఉన్నాయి బైబిల్. అట్ ద సేమ్ టైం 6000 సైతాన తంత్రాలు కూడా ఉన్నాయి ప్రతి ఆజ్ఞను పాడు చేయడానికి. అక్కనే రెడీ ఉంటాడు సైతాన్ గాడు దాన్ని ద్వారా చేయించి. ఇప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా కూడా ఆజ్ఞ ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునే విధంగా సాతాను ప్రణాళిక రచిస్తాడు. ఇట్లా ప్రతి దాని వెనకాల. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సిద్ధపడదాం. We should prepare, we should ready to accountability in the presence of Lord. తీర్పు దినాన నాకు లెక్క అడుగుతారని ఆ మైండ్తో ఉంటే నువ్వు ఏం పడతావు మాట్లాడవు, ఏ పనులు పడతావు పనులు చేయవు, ఎట్లా పడితే అట్లా జీవించవు. దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు డూ, టు మెయింటైన్. నీ సీక్రెట్ లైఫ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. అక్కడ అన్నాడు ఆ మాట. 1 యోహాను పత్రికలో చెప్తాడు కదా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం చివరి మాట చూసుకుని మనం ప్రార్థన చేద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరిగి ఉన్నాము గనుక మన హృదయం కంటే అధికుడై అది మన హృదయం ఏ విషయములలో మన మీద దోషారోపణ చేయుచున్నదో అది ఆయన ఎదుట మన హృదయాన్ని we have to set right in our heart. Be careful about yourself. పక్కన గురించి ఆలోచించొద్దు. రేపు తిరుపతి అయిన తర్వాత నీ గురించి నాకు లెక్క అడగడు, నా గురించి నీకు లెక్క అడగడు, నీ లెక్క నీకు అడుగుతాడు దేవుడు. కొందరు కష్టమానం వేరే వాళ్ళ గురించే ఉంటుంది పంచాది. అరే వాని గురించి నీకు లెక్క అడుగుతాడా దేవుడు? ఒకటి చెడిపోయాడు, పాడైపోయాడు, వాని గురించి నీకు ఎందుకు అసలు? అదే సప్పుడు తగ్గిపోతున్న కుక్క చెవులు బట్టి ఊపడం అంటే. Look at the sin or our heart. Your character is very important. What is your position? Where is your spirituality? What about your spirituality? How much you gain anointing of the Holy Spirit? నువ్వెంత అభిషేకం పొందుకున్నావు, నువ్వెంత దేవుని పనికి ఉపయోగపడుతున్నావు, నువ్వెంత వాక్యం చదువుతున్నావు, వాడిని విడిచిపెట్టి వేరే గురించి లెక్కన. 119వ కీర్తన అంత అంటాడు. నువ్వు పరిశీలించుకో, వేరే గురించి అవసరం లేదు. అట్లా వేరే గురించి పట్టింపు కలిగిన వాళ్ళే చెడిపోయారు చాలా మంది. మనలో ఎవరట్టు ఉండకుండా మనల గురించి మనం జాగ్రత్త పడదాం. నీకు దేవుడికి తీర్పు దినాన బహుమానం ఇచ్చే విధంగా నీ దిశ, నీ యొక్క యాత్ర ఉండాలి. నీ యాత్ర అట్లుండాలి. నాకు దేవుడు బహుమానం ఇవ్వాలి,
నేను తీర్పు దినాన బహుమానం అందుకోవాలి, బలానమ్మగలిగిన మంచి దాసుడు అనిపించుకోవాలి, తీర్పు దినాన సిగ్గుపడక్కని పనివాణిగా న్యాయపీఠం నిలబడాలి. ఏ కిరీటం నాకు అవసరం లేదు, ఏ బహుమానం నాకు అవసరం లేదు, కేవలం సిగ్గుపడకుండా నిలబడితే చాలా అనుకోవాలి. ఆ దిశలో మన యొక్క జీవిత యాత్ర, మన ప్రయాణం ఉండాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, ఎంతగా మనం జాగ్రత్త కలిగి ఉంటున్నాం మన ఆత్మీయ జీవితంలో. అదే బోధ అంటే ఇదే, ఇంకా ఏం లేదు. నేను జాగ్రత్త పరచుకోవాలని చెప్పడమే మా యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. అది బలవంతంగా మేము మైండ్లోకి వచ్చి మేము నాలుగుని పట్టుకొని మాట్లాడతాను, గట్టిగా పట్టుకొని కూర్చున్నమాట. యు ఆర్ ద కింగ్ ఇన్ యువర్ టంగ్. నీ నాలుక మీద నీకే అధికారం ఉంది, నాకు లేదు. నీ ఇష్టమైనట్లు మాట్లాడవచ్చు. ఇట్లే మాట్లాడని నాలుకను పట్టుకొని మాట్లాడకుండా చేయలేము. ఈ విషయంలో మూగ వాళ్ళ అదృష్టవంతుడు, వాళ్ళ అదృష్టవంతుడు. మరి నాలుక విషయంలో దేవుడు ఎక్కడగాడు, తలంపులు ఇంకా వేరే వేరే విషయం చాడు, అదృష్టవంతుడు. దేవుడు అన్నాడు, అందుకే నీ చేయిని అభ్యంతరపరిస్తే చేయి నరికే అన్నాడు, కాలు అభ్యంతరపరిస్తే కాలు నరికే అన్నాడు, నాలుగు అభ్యంతరపరిస్తే నాలుగు కోసేయని. ఇక అన్నిటికీ అప్లై చేసుకోవాలి. నాలుగైదు చెప్పాడు ఏసయ్య. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జాగ్రత్త పడదాం. మన దినములు దగ్గర పడి ప్రభు రాకడలో మనం పోకుండా తెలియదు కనుక ఎప్పటికప్పుడు ఏ పూట కాకుండా జాగ్రత్తగా ఉండడం మన క్షేమం. హల్లెలూయా. క్రీస్తు న్యాయపీఠం ముందు ధైర్యముగా సమస్తము నెరవేర్చిన వారంగా దేవుని యొక్క చిత్తాన్ని మంచి బహుమానం అందుకుని మంచి సాక్ష్యం సంపాదించుకునే వారిగా ఇప్పటి నుంచి మన యాత్రను సిద్ధపరచుకుందాం, మన మనుగడ సిద్ధపరచుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మనం ఒక నూతన తీర్మానం ప్రభు సన్నిధిలో తీసుకుందాం. లెట్ us pray my dear brothers and sisters. ఈరోజు నీ జీవితంలో ఏ రకమైనటువంటి మాట తీరు నువ్వు కలిగి ఉన్నావు? లెక్క చెప్పాలన్న మైండ్తో నువ్వు బ్రతుకుతున్నావా? లేకపోతే లెక్కలేదు విక్కలేదు, ఏదో అట్లా బ్రతకాలి, పోవాలి, చర్చికి రావాలి, ఏదన్నా మాట్లాడవచ్చు అనే మైండ్తో నువ్వు ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత దెబ్బతింటావు. ప్రతిదాని గురించి జాగ్రత్త కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.